మరణాత దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మోషే సుఖ ఉపవాసములోని 9వ దినము. దైవ లక్షణముల స్తుతి నాతో పాటు చెప్పండి. దేవా, నీవు పరిశుద్ధుడవై ఉన్నావు, అందుచేత లోకములో పాపము ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్షజలములలో కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుషులలో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. గనుక నీకు నమస్కారములు దేవా, నీవు శక్తివై ఉన్నావు. కాబట్టి మానవులకు జీవరాశులకు శక్తి ఇచ్చినావు. గనుక వారు నడవగలరు, పనిచేయగలరు. కనుక నీకు మంగళ స్తోత్రములు. దేవా, నీవు సర్వవ్యాప్తివై ఉన్నావు. అందుచేతనే అన్ని చోట్ల నీ ప్రభావము అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది. గనుక నీకు నిత్య మంగళ స్తుతులు. దేవా, నీవు నిరాకారుడివై ఉన్నావు. అందుచేతనే పాపులమైన మాకు కనబడవు. కనబడని తండ్రివి అయినప్పటికీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు. గనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడివై ఉన్నావు, స్వేచ్ఛాపరుడవై ఉన్నావు. నీకు ఎవరునూ సలహా ఇయ్యనక్కరలేదు. అన్నియు నీ ఇష్ట ప్రకారమే చేయగలవు. గనుక మీకు వందనములు. ఆమెన్. సైతాన్ని ఎదిరించు సూత్రములు. ప్రారంభ ప్రార్థన. దయగల తండ్రి, సర్వశక్తిగల తండ్రి, మేము సాతానును ఎదురించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువ బలమంతటి మీద మీకు అధికారమిచ్చియున్నానని లూకా 10వ అధ్యాయములో వ్రాయించినావు. కాబట్టి మా తండ్రి, ఆ అధికారమును మేము వాడుకొనే కృప దయచేయుమని ప్రభువు నామములో వేడుకొనుచున్నాము. సాతానును ఎదురించుట. ఓ సాతానా, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు 4:7 అని వాక్యము చెప్పుచున్నది. ఆ వాక్య వాగ్దానమే నాకు ఆధారము. అయితే ఇది వరకు నేనలాగు చేయలేదు. గనుక నీవు నన్ను లోకువగట్టి మాటలాడినావు. నేను బెదరినాను. గనుక నాకు సరైన దర్శనము రాలేదు. బెదరకపోతే మహిమగల దర్శనాలే వచ్చియుండును. దర్శనములు రాకపోవుటకు నీవు కాదు కారణము, నా బెదరే కారణము. నేను గొప్ప పని చేస్తున్నానని నీవు అనుకొనుచున్నావు. ఆమెన్. సమర్పణ ప్రార్థన. దేవా, పాపము ఒక్కటే కాదు, పాపము ప్రవేశించి ఊరుకొనటలేదు. అది వ్యాధిని కలిగించుచున్నది. అట్టి సమయములో నిన్ను వేడుకొని స్వస్థత పొందుటకు పూనుకున్నాను. ఏ తప్పిదము వలన వ్యాధి చేరినదో తెలుసుకొని క్షమాపణ కోరి స్వస్థత పొందుటకు పూనుకున్నాను. ఒకవేళ వెంటనే స్వస్థత కలగపోయిన ఎడల ప్రార్థించి నీ దీవెనతో ఔషధము వేసుకొందును. నీళ్లను ఔషధముగా నీవు నయమాను విషయములో వాడినావు కదా. నరుడు పాపములో పడిపోవుననియు అందువలన జబ్బు తెచ్చుకొనననియు
నీకు ముందుగా తెలిసి మూలికాదులు పుట్టించి అవి ఔషధములుగా వాడుకొను జ్ఞానము కొందరికిచ్చి ఔషధములు చేయించుచు అనేక మందిని బాగు చేయుచున్నావు. ఇది నీ అద్భుతమైన కృప. అయినను మందు లేకుండా ప్రార్థన, విశ్వాస, స్తోత్రముల వలన స్వస్థత పొందవలెనని నీ నామదారుల విషయములో కోరుచున్నావు. ఆమెన్. రాకడ ప్రార్థన. ప్రభువా, అన్ని జనాంగముల నుండి నీ రాకడకు మనుషులను సిద్ధపరుచుకొనుము. అన్ని భాషలలోనున్న వారిని రాకడకు సిద్ధపరచుము. అన్ని స్థితులలోనున్న వారిని, అనగా పాపస్థితిలో, వ్యాధి స్థితిలో, భేద స్థితిలో, అవస్థల స్థితిలో, నిరాశా స్థితిలో, మరణస్థితిలో ఉన్నవారిని, నమ్మియు తప్పిపోయిన వారిని నీ రాకడకు సిద్ధపరచుము. నరమాంసభక్షుకులలో కొందరినైనను నీ రాకడకు సిద్ధపరచుము. భూలోకములో నున్న వారిలో కొందరు రక్షణగల మరణములకు సిద్ధపడగలరు. కొందరు భక్తులైనప్పటికీ రాకడకు సిద్ధపడలేరు. సిద్ధపడుట ఎవరికి ఇష్టమో వారిని సిద్ధపరచుము. దేవా, చిన్నపిల్లలను దీవించుము. వారు నిన్ను అవమానపరచు ఏ పాపమును చేయలేరు గనుక వారిని కూడా నీ రాకడలో తీసుకొని వెళ్ళుము. ఇట్టి మా ప్రార్థన ఆలకించినందులకు మీకు వందనములు. ఆమెన్. నిర్గమాకాండము 9వ అధ్యాయం. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లక ఇంకనూ వారిని నిర్బంధించినెడల ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకి, నీ గుర్రెముల మీదకిని, నీ గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలీలకున్న వాటన్నిటిల్లో ఒక్కటైనను చావదని హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అతనితో చెప్పమనెను. మరియు యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తుల పశువులన్నీయూ చచ్చెను, గాని ఇశ్రాయేలీల పశువులలో ఒకటియూ చావలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియూ చావలేదు. అయినను అప్పటికిని ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయెను. కాగా యెహోవా, మీరు మీ పిడికిలి నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి. మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశము వైపు దాన్ని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దురులగునని మోషే అహరోనులతో చెప్పెను. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశము వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు దద్దురులాయెను. ఆ దద్దురల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తులందరికీ పుట్టెను. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరిచెను. అతడు వారి మాట వినకపోయెను. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, హెబ్రీల దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీయు నీ హృదయమును నొచ్చునంతగా నీ సేవకుల మీదకిని నీ ప్రజల మీదకిని పంపెదను.
భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి యుంటినని నేను నిన్నును నీ జనులను తెగుళ్లతో కొట్టివేసియుందును. నా బలమును నీకు చూపునట్లు భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని. నీవు ఇంకనూ నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించెదను. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములోని నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయుము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియును. అప్పుడు అవి చచ్చునని చెప్పమనెను. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లల్లోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్యపెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను. యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము. ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలములో కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోషేతో చెప్పెను. మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగచేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. అలాగు వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయును ఐగుప్తు దేశమందంతటను అది రాజ్యమైనది మొదలుకుని ఎన్నడనూ అట్టివి కలుగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరగగొట్టెను. అయితే ఇశ్రాయేలీలున్న గోషేను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోన్లు పిలవనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను. యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులు దుర్మార్గులము. ఇంత మట్టుకు చాలును. ఇకను బ్రహ్మాండమైన ఉరుములను వడగండ్లను రాకుండునట్లు యెహోవాను వేడుకొనుడి. మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇంకనూ నిలుపునని వారితో చెప్పగా మోషే అతన్ని చూచి, నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు ఆ యెహోవా వైపు ఎత్తెదను. ఈ ఉరుములను మానును, ఈ వడగండ్లను ఇక మీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. అయినను నీవును నీ సేవకులను ఇంకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసే ఉన్నదనెను. అప్పుడు జనప చెట్లు పువ్వులు పూసెను, యావల చేనులు వెన్నెలు వేసినవి గనుక జనప యావల చేనులు చెడగొట్టబడెను. గాని గోధుమలు మిరప మొక్కలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు. మోషే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి బయలు వెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములు వడగండ్లు నిలిచిపోయెను. వర్షము భూమి మీద కురియట మానెను. అయితే ఫరో వర్షము వడగండ్లు ఉరుములు నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకనూ పాపము చేయుచు తమ హృదయములను కఠినపరుచుకొనిరి. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను. అతడు ఇశ్రాయేలీయులను పోనీయకపోయెను. ఆమేన్. ప్రార్థన. ఓ దయగల తండ్రి, నీ వాక్యము ఎంత విలువైనదో మేము గ్రహించలేము. మేము పరలోకము వచ్చినప్పుడు దాని విలువ తెలుసుకొని విచారింతుము. దేవదూతలు చదువవలసిన వాక్యము పాపులమైన మాకు అనుగ్రహించినావు గనుక స్తోత్రము. అద్భుతములు కలిగించే నీ వాక్యమును ఎవరు చదువుతారో అది వారిలో మొదలుచు కదులుచు అదరగొట్టుచు ఆదరించుచూనే యుండును. ఇట్టి గొప్ప వాక్యము మాకు అనుగ్రహించిన నీకు స్తోత్రములు. నీ గ్రంథములోని ప్రతి పూటలో నీ ప్రేమ నీ సర్వ సద్గుణముల వెలుగు కనిపించును. బజారులలో మేఘములలో ఎక్కడా దొరకని నీ వాక్యము మా పాపపు చేతులకు అందించినావు. వానచుక్క గొప్పది అనుకున్నాము, ఎండయే గొప్పది అనుకున్నాము. వీటిని కలిగించినది నీ వాక్యమే గనుక ఆ నీ వాక్యము అన్నిటికంటే గొప్పది. ఔషధమే గొప్పది అనుకున్నాము, కానీ ఆ మందును కలిగించినది నీ వాక్యము.
గనుక ఆ నీ గొప్ప వాక్యమును మేము కళ్ళను అద్దుకొనవలసినది, చదువవలసినది. లోకములో ఉన్న అన్నిటికంటే నీ వాక్యము గొప్పది అనే గ్రహింపు మాకు దయచేయమని ప్రార్థించుచున్నాము. ఆమేన్. మోషే చేతిలోనిది గొల్లకర్ర. ప్రభువు మోషేను, నీ చేతిలోనిది ఏమిటని అడిగాను. ఎందుకనగా తన చేతిలోనిది ఏమిటో మోషే ఆలోచించుకున్నట్టుకు అడిగాను. అలాగూ అడుగుట వలన మోషే యొక్క ఆలోచన దేని మీదకి వెళ్ళెను అనగా, ఒకటిది కర్ర, రెండవది గొల్లకర్ర, మూడవది ఉద్యోగము. ఇవన్నీ జ్ఞాపకమునకు వచ్చెను. కర్రను నేలను పడవేయమని దేవుడు చెప్పగా దేవుడు తనకు ఏదో చెబుతాడు కాబోలు అనుకొనెను. కర్ర క్రింద పారవేయగా పాము ఆయెను. అప్పుడు మోషే దూరముగా పారిపోయెను. దేవుడు మోషేను పాముతోక పట్టుకొనమనెను. దేవుడు, ఒకటవది నీ చేతిలోనిది ఏమిటి అని అడిగాను. రెండవది కర్ర కింద వేయమనెను. మూడవది తోక పట్టుకొనమని ఇలాగు దేవుడు మోషేను తన తట్టు త్రిప్పుకొనెను, తన మాటల వైపు త్రిప్పుకొనెను. దేవుడు తన సేవకులకు మొదట సులభమైన పని చెప్పును, రాను రాను కష్టమైన పని చెప్పును. మోషేకు 40 సంవత్సరముల నుండి అలవాటైన కర్రయే అది గాని పాముగా మారగానే భయపడి పారిపోయెను. మోషేకు ఫరో మొదట కర్ర వలెనే ఉండెను. 40 సంవత్సరముల తరువాత పాము వంటి వాడాయను. అందువల్ల మోషే పారిపోయెను. మరలా ఫరో కర్ర వంటి వాడాయను. అనగా మోషే 6 లక్షల మందిని సులభముగా తీసుకుని పోయెను. తోక పట్టుకొనమని దేవుడు చెప్పగానే మోషే సందేహించక తోక పట్టుకొనెను. దీనిలో మోషే యొక్క గొప్ప విశ్వాసము కనబడుచున్నది. ఐగుప్తులో జరగవలసిన కథంతా మోషేకు మిద్యానులో కనిపించెను. మోషేను పాముతోక పట్టుకొనమనగానే పట్టుకొనెను, కానీ ఐగుప్తుకు వెళ్ళమనగానే అనేక సాకులు చెప్పెను. అలాగే దేవుని సేవకులు కొన్ని పనులు చెప్పగానే చేయుదురు, కొన్ని చేయురు. ఇది వారి లోపము. ఫరో మిక్కిలి కఠినుడు, చివరకు కర్ర వంటి వాడాయను. ఎర్ర సముద్రము దగ్గర ఎదురైన కష్టము పాము వంటిది. అరణ్యములో నీరు చేదుగానున్నప్పుడు ఆకువేయగానే రుచిగా నుండెను. మాంసము లేదని సణిగినప్పుడు ఇదియు పాము వంటి కష్టము. అన్నియూ చేతిలోని కర్రవలే అగును. మోషే ఇక ముందుకు రాబోవు కష్టములను కర్రవలే సులువుగా పోవునని గ్రహించుటకు ముంగుర్తుగా పాము అద్భుతము దేవుడు జరిగించెను. ఇన్ని శ్రమలో అవి అన్ని పాముల వంటివి. ఎన్ని పర్యాయములు దేవుడు వాటిని తప్పించునో అవి అన్ని కర్రల వంటివి. మనము వేటికి భయపడుచున్నామో వాటన్నిటినీ ప్రభువు కర్రవలే చేయును. ఈ గొప్ప పాఠము దేవుడు మోషేకు నేర్పెను. మనము మన శ్రమలోను లోకువ కట్టి వాటిని పట్టుకుంటేనే అవి కర్రగా మారును. భయపడేటప్పుడు పాము కర్రగా మారదు. భయపడనప్పుడే పాము కర్రగా మారును. ఇది వరకు ఇశ్రాయేలీలు ఇటుకలు కట్టుటకు గడ్డి ఇచ్చిచుండిరి. అప్పుడు మోషే ఇశ్రాయేలీలకు బలి అర్పించుటకు 3 దినములు సెలవియ్యమనగానే అప్పటి నుండి ఫరో గడ్డి ఇచ్చుట మాని ఇటుకలు మాత్రము లెక్క ప్రకారము ఇయ్యమని చుండెను. ఇశ్రాయేలీల పెద్దలు వారి కష్టములు రాజుతో వివరించగా రాజు వినలేదు. కానీ పెద్దలకు మాత్రం మోషే అహరోనుల మీద కోపము ఎక్కువాయెను. అప్పుడు వారేమన్నారంటే, ఒకటి, దేవుడు మీకు తీర్పు తీర్చునుగాక. రెండవది, మిమ్మును అసహ్యులుగా చేసితిరి. మూడవది, ఫరో చేతికి కత్తి ఇచ్చితిరి. నాలుగవది, మమ్మను శ్రమపెట్టు నిమిత్తము ఇవన్నీ చేశారు. మరియు ఇంకా ఏమన్నారంటే, వీరికి ఒకటి, దేవుడు కనబడలేదు. రెండవది, వీరికి దేవుడు చెప్పమనలేదు. మూడవది, వీరును దేవుడు పంపలేదు. నాలుగవది, వీరికి అద్భుతములు లేవు. ఐదవది, రోగులను బాగు చేయుట వట్టిదే. ఇది పూర్వపు భాష కాదు. మొదట మోషే మాటలు వినగానే వారికి చాలా సంతోషమాయెను. అప్పుడు కష్టము రాగానే భాష మారెను, అనగా అభిప్రాయము మారెను. పొదలో ప్రభువు చెప్పిన మాటలు: ఒకటి, ఇశ్రాయేలీలు నీ మాట వింటారు. రెండవది, ఫరో వినడు. మూడవది, చివరకు ఫరో నీ మాట వినేటట్లు చేస్తాను. నాలుగవది, స్త్రీలకు ఇశ్రాయేలీలు యందు కటాక్షము కలగచేసి నగలు ఇచ్చేటట్లు చేస్తాను. ఇవన్నీ మోషేకు ప్రభువు చెప్పెను. ఇప్పుడు ప్రజల వలన మోషే అహరోనులు
నిందించబడిరి. ఇప్పుడు వారి మనసు ఎట్లుండెను? మోషేకు ఇప్పుడు తాను చేసిన అద్భుతములను గూర్చి సందేహము పుట్టుటకు వీలున్నది. ఈ కథ లోకాంతము వరకు విశ్వాసులకు జరుగును, కానీ చివరకు జయము విశ్వాసులదే. ఎలాగు అంటే ఇశ్రాయేలీయులకు సెలవు, నగలు మొదలగునవి దొరికినట్లు ఇదంతా చేసి మోషే ప్రభువు తట్టు తిరిగి ప్రార్థన చేసెను. ఇదంతా ఏమిటి ప్రభువా? నన్నెందుకు పిలిచితివి? ఈ ప్రజలకు ఎందుకు కీడు చేసితివి అని ఈ ప్రకారముగా ప్రార్థన చేసెను. దానికి దేవుడిచ్చిన జవాబు, ఫరోకు నేను ఏమి చేస్తానో నీవు చూస్తావు. బలవంతముగా అతను ప్రజలను పోనిచ్చును, అనగా మనసు మారదు, కానీ క్రియ మాత్రము జరుగును. బలవంతముగా పోనిచ్చును, అనగా తోలివేయును, త్వరగా వెళ్ళకపోతే తోలివేయట జరుగును. నేను యెహోవాను అను పేరు, ఈ క్రొత్త పేరు మోషేకు కష్టము వచ్చిన తరువాత బయలుపడెను. ఫరో దృష్టికి మోషే దేవుని వలన పంపబడినవాడు కాదు, ఇశ్రాయేలీయులు దేవుడు ఏర్పాటు చేసిన జనాంగము కాదు అని వారు అనుకునిరి. వారికి అలాగూ అనిపించినది, కానీ అది నిజము కాదు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 2వ వచనములో యెహోవా దూత వారికి ప్రత్యక్షమాయెను. మోషే ఆ తట్టుకు రావడము యెహోవా చూచెను. దేవుడు పొద మధ్య నుండి మోషేను పిలిచెను. యెహోవా దూత అనగా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు త్రియేక దేవుని రూపములో మోషేకు మొదటగా కనబడిరి. దీవెన. అలాగు పెండ్రి కుమార్ని దర్శన భాగ్యము పొంది ఆయన చేతిలోని బలమైన సాధనములుగా నేటి దిన ధ్యానము ద్వారా మీరు సిద్ధపరచబడుదురుగాక. ఆమెన్. పరలోక ప్రార్థన చెప్పుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్ము శోధనలోనికి తేక కీడు నుండి మమ్మను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమెన్. మరణాత.